మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ మేల్కొలుపు ప్రార్థన కొరకే ఆసక్తితోనూ ఆతృతతోనూ ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో శుభములు ఆశీర్వచనములు తెలియచేస్తూ ఉన్నాం. మరి కొద్దిమంది వీక్షిస్తున్నప్పటికీ కూడా మాకు ఏ విధమైనటువంటి చింత లేదు. ఆ కొద్దిమంది అనేక మందిని వెలిగించగలరని నా విశ్వాసం. ఒక సమరయ స్త్రీయే, కానీ ఆ ఊర్లో వారందరినీ కూడా వెలిగించగలిగింది. నీవు ఒక్కడివే, కానీ నువ్వు అనేక మందిని వెలిగించగలుగుతావు. నీవు ఒక్కదానివే, కానీ నువ్వు నిలబడగలిగితే అనేక మంది మార్చబడగలుగుతారు. అనేక మంది ప్రభు సన్నిధిలో మరి వారి యొక్క జీవితాలని దీవెనకరంగా మార్చుకోగలుగుతారు. ఈ ఒక్కడిగా ఒక్కదానివిగా నువ్వు ఉండావని ఆశతోనే ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసమును కొద్దిమంది వీక్షకులే ఉన్నప్పటికీ కూడా మరి ప్రయాసతో మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ ఉదయకాలము కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 20వ వచనం ద్వారా ఈరోజు మాట్లాడాలని ప్రేరేపణ కలిగి ఉన్నాను. ఘనత నొంది ఉండియో బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలినవారు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన సహవాసములో చెప్పబడుతున్న మాట గమనించినట్లయితే, చాలామంది నశించుతున్నటువంటి జంతువులను పోలి ఉన్నారు. అంటే వీరు సరైనటువంటి రిజల్ట్ వీళ్ళు లేదు. వీరి స్థితిని చూస్తే కనుక నశించేటటువంటి జంతువులను గమనించినట్లయితే అవి నశించినప్పుడు, అంటే మరణించినప్పుడు వాటికి ఏమీ గొప్ప ఘనకార్యంగా లేదా గొప్ప ఏమంటారు దాన్ని, వీడ్కోలుతో వాటిని ఏమీ సాగనంపరు. వాటికి ఏ విధమైనటువంటి సత్కార్యాలు ఏమి చేయరు. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, తీసుకుని పాడేస్తా ఉంటారు. వాటి యొక్క కళేబరములు ఎక్కడ ఉంటాయో అక్కడ తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తూ ఉంటారు. ఈ విధంగా జంతువుల యొక్క ముగింపు ఉంటుంటారు. వారి యొక్క స్థితి నశించేటటువంటి స్థితి తప్ప జీవము కలిగినటువంటి స్థితి కాదు. ఇలాగ నశించే జంతువులను పోలిన వారు మనలో కూడా ఉంటున్నారు. అలాగ నశించే జంతువులుగా వారు ఉండడానికి గల కారణం ఏమిటంటే వారి యొక్క బుద్ధిహీనత. బుద్ధిహీనులైన వారు ఎవరైతే బుద్ధిహీనులై ఉంటారో వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. మేము బుద్ధిహీనతలో ఉన్నాము, మా బుద్ధి సరిగ్గా పని చేయట్లేదు, మా బుద్ధి వంకరగా ఉంది, మా బుద్ధి సరైనదిగా లేదు అనేటువంటి ఆలోచన వీరిలో ఉండదు. వారి యొక్క ఆలోచన, వారి యొక్క బుద్ధి యొక్క నడిపింపు ఎలాగుంటుందంటే వారు చేసేదే సరైనదిగా ఉంటూ ఉంటారు. వారు చేసేదే గొప్పదనుకుంటుంటారు. దానినే చూపించాలని ఆశ కలిగి ఉంటారు. దానినే కనుపరచాలని ప్రయాసపడుతుంటారు. వారు చేసే అన్యాయపు క్రియలు, వారు చేసే అక్రమ క్రియలను కప్పిపుచ్చుకొని బుద్ధిహీనులై ఉండి నడుచుకుంటూ ఉంటారు. బుద్ధిహీనత. వీరి బుద్ధి సరైన త్రోవలో వీరు నిలబెట్టదు. వీరి బుద్ధి సరైన వాక్యము కొరకే వీరిని సమాయత్తపరచదు. వీరు వెలుగులో ఉండడానికి నడిపించదు. వీరి బుద్ధి నాశనానికి వీరిని నడిపిస్తూ ఉంటుంది. అది బుద్ధిహీనత. బుద్ధి ఉంది, కానీ అది ఏమైపోయిందంటే హీనమైపోయింది. చదువు లేదా అనుకుంటే చదువు ఉంది, కానీ అది హీనమైపోయింది. జ్ఞానము లేదా అంటే జ్ఞానం ఉంది, కానీ అది హీనమైపోయింది. ఏమి తెలియదా అనుకుంటే తెలుసు, కానీ అది ఏమైపోయిందండి, హీనమైపోయింది. బుద్ధిహీనులు. వీరు ఎలాగ ఉన్నారంట, వీరి యొక్క స్థితి ఘనత నొంది ఉండియు. వీరికి చక్కటి ఘనత ఉంటుంది, చక్కటి ఉద్యోగాలు ఉంటాయి, చక్కటి వ్యాపారాలు ఉంటాయి, చక్కటి ఇరుగు పొరుగు వారి దగ్గర మంచి పేరే ఉంటుంది. వీళ్ళు వచ్చి మంచి ఉద్యోగం చేస్తున్నామని చెప్పి పొగుడుతూ ఉంటారు, మంచి వ్యాపారం చేస్తున్నామని పొగుడుతూ ఉంటారు, మంచి స్థితిని నువ్వు కలిగి ఉన్నామనే ఘనతను వీళ్ళకి ఆపాదిస్తూ ఉంటారు. ఘనత ఉంది.
లోక సంబంధమైన ఘనత అవ్వచ్చు, మరొక ఘనత అవ్వచ్చు. చాలామంది సంఘములో కూడా ఘనతను కోరుకుంటుంటారు. క్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కూడా ఒకే స్థితిని కలిగి ఉండాలి, కానీ వీరికి ఏమిటంటే ఘనత కోరుకుంటారు. అందరిలో కూడా వీళ్ళు గొప్పగా కనబడాలి, అందరికంటే కూడా వీళ్ళు ప్రత్యేకంగా కనబడాలి, అందరికంటే కూడా మేము ప్రార్థనలు గొప్పవాళ్ళం, విశ్వాసంలో గొప్పవాళ్ళం, వాక్యంలో గొప్పవాళ్ళం, ఇలాంటి వంకర బుద్ధి కలిగి ఉంటారు. ప్రార్థనలు గొప్పదానివే, మంచిదే. దాన్ని బట్టి 10 మంది కొరకు ప్రార్థన చేయి, 10 మంది బ్రతుకులు మార్చు. నీ వాక్యంలో గొప్పదానివే, మంచిదా. దాన్ని బట్టి నలుగురిని వాక్యపు వెలుగులోనికి నడిపించు. నీ విశ్వాసం చాలా గొప్పదే, దాన్ని బట్టి అనేక మందిని విశ్వాసంలో నిలబెట్టు. నీ క్రియలు కొనియాడబడతాయి, నీ పనులు కొనియాడబడతాయి. అంతే తప్ప మరి ఘనతను ప్రదర్శించాలనుకుంటారు, ఘనతను చూపించాలనుకుంటారు. ఈ సహవాసము మంచి సహవాసం, అలాంటి నడవడిక, అలాంటి బుద్ధి మంచి బుద్ధి కాదు, మంచి సహవాసం కాదు. వీళ్ళెవరంటే బుద్ధిహీనులు. వాళ్ళు సంఘములో మరి అందరికీ కూడా ఒకే రకమైనటువంటి స్థానము, ఒకే రకమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయము చెప్పడానికి నేను ఒకంత అతిశయంగా చెప్పగలుగుతాను. ఒలివే సంఘములో అందరికంటే హల్పులైన వారి యొక్క పాదములను కూడా నేను కడగగలుగుతాను. అందరికంటే కూడా హల్పులైనటువంటి వారి పాదములను కూడా నేను కడగలుగుతాను. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ అందరూ ఒకే రకమైనటువంటి మరి బండ నుండి చెక్కబడిన వారు, క్రీస్తు అనేటువంటి బండ నుండి చెక్కబడిన వారు. కాబట్టి ఇక్కడ ఒకరు గొప్ప, ఒకరు హెచ్చింపు ఉండదు. ఎవరైతే ఈ ఘనతను కోరుకుంటారో వారు బుద్ధిహీనులు. వారు ఏమై ఉన్నారంటే నశించు జంతువులను పోలి ఉన్నారు. ఈ బుద్ధిహీనత దేనికి దారి తీస్తుందంటే నాశనానికి దారి తీస్తుంది. ఈ బుద్ధిహీనత దేనికి నడిపిస్తుందంటే నాశనంలోకి నడిపిస్తుంది. ఈ బుద్ధిహీనత నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే నాశన కోపంలో పడవేస్తుంది. నువ్వు కళ్ళు తెరిచి చూసే లోపే ఎక్కడ ఉంటావు అంటే నాశనంలో ఉంటావు. నువ్వు ఘనత నొంది ఉన్నావు, కానీ నేను దేంతో పోలుస్తున్నాడు తెలుసా? నశించు జంతువుతో పోలుస్తున్నాడు, పశువుతో పోలుస్తున్నాడు. గల కారణం ఏమిటో తెలుసా? నీకు ఘనత ఉంది కానీ బుద్ధి లేదు. నీకు ఘనత ఉంది కానీ బుద్ధి లేదు. ఏమైపోయింది? బుద్ధి హీనమైపోయింది. ఏమైపోయింది? బుద్ధి తక్కువైపోయింది. ఏమైపోయింది? బుద్ధి అల్పమైపోయింది. ఏమైపోయింది? బుద్ధి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా నీ బుద్ధి ఏమై ఉన్నదో ఆలోచన చేయి. దేవుడికి ఘనతనిచ్చాడు, దాన్ని స్వీకరించు. ప్రభా, నాకు ఇచ్చినటువంటి ఘనతను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రభు నీకు ఘనతనిచ్చాడు, దాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లించు. దేవునికి స్తోత్రం చెల్లించు. దేవునికి కృతజ్ఞుడివై ఉండడానికి ప్రయత్నం చేయి. కృతజ్ఞత కలిగి ఉంటామని చెప్తారు చాలామంది. వారి బ్రతుకులో కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలియదు. అందుకని దేవుడు వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ ఉంటాడు. కృతజ్ఞతహీనుల్ని, కృతజ్ఞత లేని వారిని ఎక్కడ ఉంచాలో ప్రభువుకు తెలుసు. ఎక్కడ ఉంచాలండి? నశించు నాశన కోపం మీద ఉంచుతాడు. నశించు జంతువులు ఉండే స్థానంలో ఉంచుతాడు. నశించే పశువులు ఉండే స్థలంలో ఉంచుతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే వీరికి కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞతాహీనులు. ఈ బుద్ధిహీనత వారిని ఏం చేస్తుంటుందంటే కృతజ్ఞతాహీనులుగా మారుస్తూ ఉంటారు. అందుకని వారు నశించు జంతువులతో పోల్చబడుతున్నారు. నిన్ను దేవుడు అక్కడే ఉంచుతాడు. ఎందుకంటే నీ బుద్ధిహీనత నీకు కృతజ్ఞత నేర్పలేదా? ఎందుకంటే నీ బుద్ధిహీనత నీకు విధేయత నేర్పలేదా? ఎందుకంటే నీ బుద్ధిహీనత సరైన భక్తిని నీకు నేర్పలేదా? ఎందుకంటే నీ బుద్ధిహీనత సరైన విశ్వాసము నీకు నేర్పలేదా? ఎందుకంటే నీ బుద్ధిహీనత సరైనటువంటి త్రోవలో నేను నడిపించట్లేదు. ఘనత ఉంది, ఏమీ లాభం? నిష్ప్రయోజనమైనటువంటి ఘనత. దానివలన ఏ విధమైనటువంటి ఉపయోగం లేదని ఈ వాక్యాన్ని బట్టి నీకు అర్థం అవ్వాలి.
ఘనత ఉంది కానీ బుద్ధిహీనత ఉండడం వలన ఈ బుద్ధిహీనత ఏం చేస్తుందంటే నువ్వు కలిగి ఉన్నటువంటి ఘనతను కూడా చంపేస్తావు, నువ్వు కలిగి ఉన్నటువంటి ఘనతను కూడా అణిచివేస్తావు. నీ బుద్ధిహీనత బట్టి నువ్వు తేలిపోతున్నావు, నీ బుద్ధిహీనతను బట్టి నశించు జంతువుల స్థానంలో నువ్వు ఉంటూ ఉన్నావు. ఈ మేల్కొల్పులోకి నీకు రావాలని, ఆ గ్రహింపులోనికి రావాలని, ఇది నీవు తెలుసుకోగలగాలని ఈ ఉదయకాలపు మేల్కొల్పు ప్రార్థన ద్వారా అభ్యర్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఇప్పటికైనా బుద్ధిహీనత కలిగినటువంటి సహోదరుడా సహోదరి విడిచిపెట్టు. నీ ఘనతను బట్టి ప్రభుని గణపరచు. బుద్ధిహీనతను విడిచిపెట్టి నశించు జంతువుల్లా ఆ స్థానంలో ఉండకుండా ప్రభుని గణపరిచేవాడుగా దేవుని యొక్క ఆలయంలో ఒక సాక్ష్యంగా నిలబడడానికి ప్రయాసపడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాలను బహుగా దీవిస్తాడు. ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలని దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో అందరితో మాట్లాడుతున్నారు. మా ఘనత ఉంటుంది నాయన, కానీ మా బుద్ధిహీనత వలన ఈ ఘనత మరుగున పడిపోతుంది. మా బుద్ధిహీనత వలన ఘనత మరుగున పడిపోయి మేము నశించు జంతువుల మాదిరి వాటిని పోలి ఇదిగో నేను నాశన కోపంలోనికి పోతున్నాం బాబు. ఈ ఉదయకాల సమయంలో ఈ మేల్కొల్పు ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము ఘనత కలిగి ఉన్నాం, అందులో ఈ ఘనత కలిగిన వారిగా ఉండాలని నేను ఉద్దేశమయ్యా. అయితే మేము కొని తెచ్చుకుంటున్నటువంటి బుద్ధిహీనత, కనుపరుస్తున్నటువంటి బుద్ధిహీనత, వెలబుచ్చుతున్నటువంటి బుద్ధిహీనత మమ్మల్ని నశించు జంతువులుగా అది మారుస్తూ ఉంది. ఇదిగో ప్రభా, వెలుగు సంబంధమైన ఈ వాక్యములను మేము తెలుసుకోగలిగినప్పుడు, మనసు పెట్టి వీటిని గ్రహించగలిగినప్పుడు మా బుద్ధిహీనత ఏమిటో మాకు అర్థమవుతుంది, మా బుద్ధిహీనత ఏమిటో మాకు బోధపడుతోంది. దాన్ని తెలుసుకోగలిగితే నశించు జంతువులు మాదిరి మేము ఉండము నాయన. నీ కొరకు ఆకాశములో నిత్యము వెలిగే జ్యోతుల వలె మేము ఉంటాము నాయన. అట్టి జ్యోతుల వలె మమ్మల్ని మార్చండి. ఇదిగోనైనా ఇలాంటి కనువిప్పులోనికి వస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి వారిని జ్యోతులుగా మార్చండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.